జై బాలయ్య, జై బాలయ్య. బాలబాబు గారికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಿಮ್ಮ ಪ್ರೀತಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಶ್ರೀ ಎಚ್ ಡಿ ಕುಮಾರಸ್ವಾಮಿ గారు, మినిస్టర్ ఫర్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ స్టీల్, శ్రీ సంజయ్ సేఠ్ జీ, ఎంఓఎస్ డిఫెన్స్, శ్రీ భరత్ మత్కుమిలి, ఎంపీ విశాఖపట్నం, శ్రీ రాజశేఖర్ గారు, ఎంపీ కుప్పాల్, శ్రీ కుమార్ నాయక్ గారు, ఎంపీ రాయచూర్, శ్రీ హంపన్న గౌడ గారు, ఎమ్మెల్యే సింధనూర్, శ్రీ బసన గౌడ గారు, ఎమ్మెల్సీ సింధనూర్. కానీ ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసిన కర్ణాటక ప్రజలకి, ఎన్నో ఏళ్ళుగా కర్ణాటకని సొంతంగా చేసుకున్న తెలుగు ప్రజలకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు. కర్ణాటక అనేది ఒక పవిత్రమైన భూమి. కర్ణాటక సాంప్రదాయాలు, సంస్కృతి చాలా గొప్పది. కన్నడ, తెలుగు ತುಂಬಾ ಸೇಮ್. ನಮ್ಮ ಸಂಸ್ಕೃತಿ ಕೂಡ ಸೇಮ್. ఆంధ్ర, కర్ణాటక అన్న తమ్మన్న తార. శ్రీ కృష్ణదేవరాయల సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మార్చులుగా ఇక్కడ రాలేదు. ఒక భారతీయుడిగా నేను మీ ముందల నుంచుంటున్నాను. ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఇక్కడ ఎంతమంది మీ పిల్లలు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి. ఐఏఎస్, ఐపీఎస్ మీ పిల్లలు అవ్వాలంటే చేతుల పైకి ఎత్తండి. ఇంజనీర్ అవ్వాలంటే, రాజకీయ నాయకుడు, నాయకురాలు అవ్వాలంటే చాలా తక్కువ ఉన్నారు. కానీ నాకు ప్రధానమైన ప్రశ్న నేను అడగాల్సింది, ఇక్కడ ఎంతమంది మన పిల్లలు సైనికులు అవ్వాలనుకుంటున్నాం? ఈరోజు మనందరం ఇక్కడ నుంచి మాట్లాడుకోగలుగుతున్నామంటే, ఇక్కడ నుంచుని ఈ సమావేశం ఏర్పాటు చేయగలుగుతున్నాం అంటే దానికి కారణం మన బార్డర్ దగ్గర సైనికులు మన కోసం పోరాడుతున్నారు. మనందరం చూసాం, ఉగ్రవాదులు పేలగాంకి వచ్చి 26 మంది అమాయకులు భారతీయుల్ని ఆనాడు చంపేస్తాం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని ప్రకటించి పాకిస్తాన్ కి తగిన గుణపాఠం చెప్తాం జరిగింది. ఆ యుద్ధంలో మన అనేక మంది సైనికులు మనం పోగొట్టుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అనే సైనికుని కూడా మేము పోగొట్టుకుంటాం జరిగింది. మురళీ నాయక్ మా అనంతపూర్ జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన వ్యక్తి. ఆ కుటుంబానికి ఒకే ఒక బిడ్డ మురళీ నాయక్. కానీ చిన్నప్పటి నుంచి మురళీ నాయక్ భారతదేశ సైన్యంలో పనిచేయాలన్న కోరిక ఉండిపోయింది. వాళ్ళ తల్లిదండ్రులు, నాయక్ నీకు ఏమైనా అవుతే మా పరిస్థితి ఏంటి, మాకు అండగా ఎవరు నిలబడతారని అడుగుతాం జరిగింది. ఆనాడు మురళీ నాయక్ ఒకటే చెప్పాడు, భారతదేశం కోసం నా ప్రాణం పోతే మొత్తం భారతదేశం నాకు అండగా నిలబడుతుందని. మురళీ నాయక్ మన మధ్యలో లేకపోయి ఉండొచ్చు, కానీ మొత్తం భారతదేశం ఆ కుటుంబానికి అండగా నిలబడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో నేను ప్రత్యేకంగా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని కోరుకుంటున్నా. వాస్తవాలు మనం మాట్లాడుకుంటే సమాజంలో విలువలు పడిపోయిన రోజులు మనందరం చూస్తున్నాం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో చాగంటి కోటేశ్వరరావు గారు ఏకంగా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి సలహాదారుడిగా మనం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆయన రూపొందించిన పుస్తకాల్ని మేము ప్రింట్ చేసి
ప్రతి సాటర్డే నో బ్యాక్ డే అయినా సమాజంలో ఏ విలువలైతే మనం ఆశిస్తున్నామో అది పిల్లలకి చెప్తాం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైంది నాకు దగ్గరైంది మహిళల్ని గౌరవిస్తాం. తెలుగు వాడక భాషలో మహిళల్ని అవమానిస్తూ కొన్ని పదాలు వాడతాం. గాజులు తొడుక్కున్నావా, చీర కట్టుకున్నావా, అమ్మాయిలాగా ఏడవద్దన్న పదాలు మనం వాడతాం. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంది. సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో ఆ మార్పు మన ఇంటి నుంచే మొదలవ్వాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నా. ఇక్కడున్న పిల్లలందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవర్చనలు చేస్తున్నారు. ఇలా సమావేశాలు ఏర్పాటు చేసుకుని పిల్లలతో మాట్లాడతారు. ఆయన ప్రవర్చనకి వెళ్ళా. అప్పుడు ఆయన ఒక మంచి మాట చెప్పారు. తల్లికి చెప్పలేని ఏ పని నువ్వు చేయొద్దని. వాట్ యు కాంట్ టెల్ యువర్ మదర్ డోంట్ డూ ఇట్ అని. అది ఎంత సింపుల్, అంత పవర్ఫుల్. అందుకే ఇక్కడున్న పిల్లలందరినీ కోరుతున్నా, మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకోవాలి. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించాలి. నిర్ణయం తీసుకునే ముందల మనం తీసుకోబోయే నిర్ణయం మన తల్లికి చెప్పగలుగుతామా లేదా అని. చెప్పగలితేనే ఆ నిర్ణయం తీసుకోవాలని ఇక్కడున్న పిల్లలందరినీ నేను కోరుతున్నా. ఇప్పుడే పెద్దలన్నారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిని, చంద్రబాబు నాయుడు గారి తనయుడిని, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య, జై బాలయ్య అల్లుడిని. కానీ నాకు నా జీవితం ఈజీగా రాలేదు. 1985 తర్వాత గెలవని నియోజకవర్గం మంగళగిరిలో పోటీ చేసి 2019లో నేను ఓడిపోయా. జీవితంలో ఓటమి అనేది సహజమే. కానీ ఆ ఓటమి ద్వారా మనం అనేక పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు కష్టపడి చెమటోర్చి మళ్ళీ అక్కడనే పోటీ చేశాను. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో 3rd హైయెస్ట్ మెజారిటీతో నేను గెలుస్తాం జరిగింది. ఈరోజు సమాజంలో కూడా పిల్లలు చాలా సెన్సిటివ్ గా మారిపోయారు. ఒక్క ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతే ఏకంగా ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే పిల్లలందరూ నేను తెలియజేయదలుచుకున్నా, మార్కులు తక్కువ వచ్చాయని, జీవితంలో ఎదురు దెబ్బ వచ్చిందని అధైర్యపడద్దండి. ఆ ఎదురు దెబ్బ మనలో కసి పెంచాలి. ఆర్నిసలు కష్టపడి అనుకున్న దాన్ని మీరు సాధించాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. నేను పిల్లలు ఎప్పుడు కలిసినా ఫెయిల్ అన్న పదానికి కొత్త అర్థం తీసుకొచ్చా. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో ఫెయిల్యూర్ అనేది ఇలా ఆలోచించాలని ఇక్కడ ఉన్న పిల్లలందరూ నేను కోరుకుంటున్నా. కర్ణాటక పిల్లలు ತುಂಬಾ ಸ್ಮಾರ್ಟ್, ತುಂಬಾ ಡಿಸಿಪ್ಲಿನ್ ಇದೆ. ನಿಮ್ಮ ಫ್ಯೂಚರ್ ತುಂಬಾ ಬ್ರೈಟ್. ನೀವು ಇಂಡಿಯಾ ಫ್ಯೂಚರ್. ಡ್ರೀಮ್ ಬಿಗ್ ಅಂಡ್ ಅಚೀವ್. ಬಿಗ್ ಡ್ರೀಮ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ, ಅದನ್ನ ಅಚೀವ್ ಮಾಡಿ.